ఏదో తేడాగా నా ప్రయోగం ఫలించింది. నాకు భారతరత్న కన్ఫర్మ్. భారతరత్న ఇచ్చే అంత ఏం కూడా పడుసావురా నువ్వు. ఇది ఒకసారి వాసన చూసి ఇదేంటో చెప్పు. నెయ్యిలా ఉంది. ఎస్ ఎస్, నువ్వు దీన్ని నాకి చూడు. అవును ఇది నెయ్యరా? అవునే అనుకుంటా, అందుకే ఇంత కమ్మగా ఉంది. వేశారు, మీరు కల్తీ నెయ్యిలో కాలేశారు. అది నెయ్యిలా కనిపిస్తే నెయ్యి, కానీ అది నెయ్యి కాదు. నెయ్యి కాదా? ఎస్, అందులో ఒక చుక్క పాలు కలపలేదు, 1 గ్రాము వెన్న వాడలేదు. కేవలం పామాయిల్ లో కొన్ని కెమికల్స్ కలిపిన ఒక రసాయనం. అది నెయ్యి వాసనే వస్తుంది, నెయ్యిలాగే కనిపిస్తుంది. ఒరే చెత్తరాయలా, పాలు వెన్న లేకుండా నెయ్యంట్రా? అదేంట్రా, జగనన్న హయాంలో బోడేబాబా డైరీ ఇలాంటి నకిలీ నెయ్యే కదా టీటీవీకి సరఫరా చేసింది. సిబిఐ అందుకే 36 మందిని బొక్కలో దోసింది. అందులో ముఖ్య నిందితుడుగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పి అప్పన్న పేరు చేర్చింది. వాళ్ళు ఏకంగా 68 లక్షల కేజీల నకిలీ నెయ్యి చేసి 250 కోట్లు నొక్కేసే తప్పు లేదు, కానీ నేను 100-200 కేజీలు కల్తీ చేసి క్యాచ్ చేసుకుంటే తప్ప. ఓరిని పాసుగోలా, అన్న ప్రభుత్వాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే బొక్క బొర్లో పడతావు, బొక్కలోకి పోతావు.